కామలోకం సంపూర్ణంగా అసలు స్వర్గం అనే భావన మనకి ఎలా కలిగిస్తుంది? చాలా మందికి అసలు స్వర్గమే అనేటువంటి ఒక స్థితి ఎలా కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? ఏ విధంగా కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొంతమంది మనం ఇంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం. కామలోకం దీనికి ఇంచుమించుగా నరకం అనేటువంటి పేరు ఒకటి ఉంది యాస్ట్రల్ ప్లేన్ కి. అలాగే స్వర్గం అనేటువంటి భావన కూడా ఉంది. రెండు కూడా సత్యమే అని మనం పోయిన క్లాసులో చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడున్న స్థితి మనం ఏర్పరచుకున్నదే. మనం ఏర్పరచుకున్న స్థితి మన కోసం ఏర్పడేటప్పుడు కొందరికి ఇలాగా, కొందరికి అలా ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు. మీకు స్థూలంగా ఒక విభజన చేస్తాను. నిజానికి ఆ విభజన మీకు పుస్తకంలో కనిపించకపోవచ్చు, మాటల్లో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అథో మానసిక లోకం, ఊర్ధ్వ మానసిక లోకం అని రెండు ఉన్నాయి మెంటల్ ప్లేన్ లో. హయ్యర్ మెంటల్ ప్లేన్, లోయర్ మెంటల్ ప్లేన్. లోయర్ మెంటల్ ప్లేన్ అథో మానసిక లోకాన్ని స్వర్గం అని, ఊర్ధ్వ మానసిక లోకం కారణ శరీరం ఉండేటువంటి ప్రాంతం అని చెప్పుకుంటారు హయ్యర్ మెంటల్ ప్లేన్. నేను అదే దాని సూత్రప్రాయంగా మన యొక్క అవగాహన కోసం చెబుతున్నాను. పుస్తకాల్లో వెతకండి. పుస్తకాలు ఊరికే అక్కడక్కడ ప్రస్తావించచ్చేమో కానీ ఇలాంటి విభజన కనపడదు. నేను మన అవగాహన కోసం చెప్తున్నాను. కామలోకాన్ని కూడా, భోర్లోకాన్ని కూడా లోయర్ యాస్ట్రల్ ప్లేన్, హైయర్ యాస్ట్రల్ ప్లేన్ అనుకుందాం. అనుకుంటే మరి మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు. 7 తరగతులు ఉన్నాయి కదా కామలోకంలో. నిజానికి ప్రతి లోకంలోనూ 7 తరగతులు ఉన్నాయి, అది నిస్సందేహంగా. మరి 7 తరగతులున్న కామలోకంలో క్రింది 4 అథో కామలోకం అని, పై 3 కూడా ఊర్ధ్వ కామలోకం అని అనుకుందాం. మన అవగాహన కోసం అనుకుందాం. ఎందుకు అట్లా అనుకుందాం అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. కోరిక శరీరం ద్వారా తీర్చుకునేటువంటి కోరిక, లేదా ఇంకొక చిన్న తేడా, ఇంద్రియాల ద్వారా తీర్చుకునేటువంటి కోరికలు ఉంటాయి. మనకు ఉంటాయి. తినాలని, తాగాలని, రుచి చూడాలని, ముట్టుకోవాలని, ఇవన్నీ భౌతికమైన ఇంద్రియాల ద్వారా తీర్చుకునేటువంటి కోరికలు. కోరిక అనేక రకాలుగా ఉంటాయి కదండి. మనం తపస్సు చేసుకోవాలని కోరుకుంది, అది వేరే విషయం. సో ఇంద్రియాల ద్వారా, భోగాల ద్వారా వాంఛలని, కోరికలని, ఉద్రేకాలని, సుఖాలని పొందాలనుకునేటువంటి కోరికలతో కూడినటువంటి ప్లేన్స్ 7, 6, 5, 4. పై 3, 3, 2, 1 కామలోకంలోనే. అవి కోరికలకి సంబంధించింది అయినా ఇంద్రియాలకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అంటే మనసుతో మనం చాలా పనులు చేస్తాం. నేను సంగీతం వినాలి, ఒక మంచి పాట, ఎంఎస్ లక్ష్మి గారి పాట వినాలి, ఘంటసాల గారి పాట వినాలి, హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ వినాలి, మనోహరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగీతం వినాలి, ఒక గొప్ప డ్యాన్స్ చూడాలి, అద్భుతమైన చిత్రాలు చూడాలి, ఒక కళ చూడాలి, కళ ఏ రూపంలో అయినా సరే. అలాగే నేను కొంత జ్ఞానాన్ని పొందాలి, సజ్జనుల దగ్గరికి వెళ్ళాలి. నేను ఇట్లా మళ్ళా నేను థియోసాఫికల్ క్లాసులోకి వెళ్ళి మిత్రులతోటి జ్ఞానాన్ని పంచుకోవాలి, నేను వినాలి, నేను చెప్పాలి, తెలుసుకోవాలి, తెలుసుకుని అందరితో పంచుకోవాలి. ఇవి కోరికేగా. ఇవన్నీ కూడా కోరికలే, కానీ తేడా గమనించారు కదా. కోరిక విత్ మోహం, భోగము, సుఖం, ఇవి కింది 4 తరగతులేనే. కోరిక మనసుకు సంబంధించినటువంటిది, అది పై తరగతికి సంబంధించింది, పై 3 తరగతికి సంబంధించింది. మీరు గమనించే ఉంటారు. అథో మానసిక లోకం పైన, కామలోకం కంటే పైన ఉంది కదా మానసిక లోకం. మన మానసిక లోకానికి చేరువ అయ్యేందుకు లాస్ట్ 3, చివరి 3 తరగతులు కింది నుంచి లెక్క పెట్టుకుంటే
3 తరగతులు మానసిక లోకానికి చేరబోతున్నాం. మరి అప్పుడు మనసే కదా బాగా బాగా పనిచేయాలి. అంటే మనం మానసిక లోకపు పరిసరాలను చేరుకోవాలి అంటే మనసే బాగా పనిచేయాలి. మనలో ఉన్న మనస్సు లలితమై, ఉన్నతమై, కొంత ఆధ్యాత్మికమై, ఆధ్యాత్మికం కాకపోయినా కొంత శాస్త్రబద్ధము, కొంచెం ఆలోచన, మనస్సు, సత్సంకల్పాలు, సేవ, కళలు, జ్ఞానం ఇవన్నీ కూడా మనసుతో, జ్ఞానం ఇంకా మనసు కంటా కూడా గొప్పదే, పైదే. కానీ నేను కోరికలు మాత్రమే చెప్తున్నాను. మన కోరికల్ని రెండుగా విభజించాం. ఇంద్రియాలకు సంబంధించేటువంటి కోరికలతో ఉన్నవి క్రింది 4. ఇంద్రియాల కంటే పైన ఉన్నది మనసు. మీకు తెలుసుగా, శబ్ద, స్పర్శ, రూపరసగంధాదులు 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాల కన్నా పైన ఉన్నది 6వ ఇంద్రియం మనసు. దానికన్నా పైన ఉన్నది 7వ ఇంద్రియం, ది 7th సెన్స్, బుద్ధి. సో ఇక్కడ మనం చెప్పుకున్నది ఏమిటి అంటే, ఇంద్రియ కోరిక ప్లస్ ఇంద్రియాలు అథో కామలోకం, క్రింది కామలోకం 4 తరగతులు. కోరిక విత్ మనస్సు ఏమంటే అది పై 3 తరగతులు. సో ఇక్కడ మనం ప్రధానంగా విభజించుకుంటే, కోరిక ఎప్పుడైతే సులభంగా తీరుతుందో మీకు పెద్దగా దుఃఖం కలగదు. కోరిక తీరకపోతే దుఃఖం. కోరిక తీరకుండా ఉండే అవకాశం కింది 4 తరగతులకే ఎక్కువ ఉంది. ఇక్కడ శరీరంతో కూడినటువంటి భోగాలు అనుభవించాలనుకున్న వాడికి ఆ భౌతిక శరీరం లేదు, కానీ కోరిక మాత్రమే ఉంది. తినాలి, తాగాలి, అది చేయాలి, ఇది చేయాలి, భూలోక సంబంధితమైనటువంటి అవి పొందాలి, ఇవి పొందాలి అనుకుంటున్నాడు. అవి ఏవి లేవు వాడికి. సో వాడికి అది నరకంలానే అనిపిస్తుంది. వాడు ఇంతకాలం పాటు చూసినవి, విన్నవి, తెలుసుకున్నవి, ఆచరించినవి, చెప్పినవి, వేటి కోసం అయితే జీవితం అంతా సమర్పించాడు, అవి ఏవీ లేకుండా అయిపోయిన స్థితి క్రింది 4 తరగతుల్లో ఏర్పడింది. ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, మంచివాడే పాపం, విపరీతంగా కోట్లు సంపాదించాడు, విపరీతంగా వడ్డీ వ్యాపారి. ఆ డబ్బు సంపాదించడం తప్ప ఇంకేమీ ఆయనకి ఆలోచన లేదు. సంపాదించిన డబ్బుతో కూడా ఆయన ఏమి చేయడు పాపం. ఎవరికి అపకారం చేస్తాడు అన్నాం, మంచివాడే. కానీ నిరంతరం డబ్బు సంపాదించడం, లెక్క పెట్టుకోవడం, బ్యాంక్ చేసుకోవడం, ఇంకెక్కడ దాచిపెట్టుకోవడం, వడ్డీలకి ఇవ్వడం, ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయడం. ఆ సంపాదించిన డబ్బుతో కూడా ఆయన ఏమి చేయడు, ఆ డబ్బుని ఇంకా ఇంకా పెంచుతూ ఉంటాడు. ఈయనకి అక్కడికి వెళ్ళాక చాలా దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే డబ్బు లేదు అక్కడ, డబ్బు సంపాదించే మార్గాలు లేవు, సంపాదించిన డబ్బుని ఏం చేయాలో కూడా తెలియదు. నిజానికి సంపాదించిన డబ్బుతోటి కనుక ఆయన ఇంకా ఇంద్రియాలకి, భోగాలకి కనుక అవకాశం ఇస్తే అది ఇంకా దుఃఖం. ఇంద్రియాలు దుఃఖపడతాయి, ఇంద్రియాలు తీర్చుకోలేక దుఃఖపడతాడు, డబ్బు సంపాదించే మార్గం లేక దుఃఖపడతాడు, డబ్బు లేక దుఃఖపడతాడు, అది చెప్పుకోవడానికి ఇంకోలేడు. ఆ రకంగా వాడికి నరకమే. సో కింది 4 తరగతులు ఆ రకంగా ఇంద్రియాలతో కూడినటువంటి వ్యాపారం, బిజినెస్, అటువంటి వ్యాసంగం, యాక్టివిటీస్ కలిగినటువంటి ఆ కామలోకపు కింది 4 తరగతులు నరకం అనే భావన కలిగించేందుకు ఇందుకే ఆస్కారం ఉంది. ఇప్పుడు కామలోకపు పై 3 తరగతుల గురించి ప్రస్తావిస్తున్నాం. ఇవి ఇంద్రియాలతో కొంత కలిసినప్పటికీ ప్రధానంగా మనసు బాగా పనిచేస్తుంది. చాలా చోట్ల దివ్యజ్ఞాన సమాజలోని మీటింగ్స్ లో రాధాపన్నీరు ఇంకా పెద్దలు కూడా అడయార్లోని కన్వెన్షన్ వీటిల్లో మాట్లాడుతుంటారు. మీరు ఎక్కువగా బుద్ధిని, మనసుని, వీటికి సంబంధించినటువంటి ఆలోచన వ్యాసంగం ఎక్కువ ఉంటుందా, లేకపోతే కోరికలకు సంబంధించి ఎక్కువ ఉంటుందా మీలో? కోరికలతో ఉండేటువంటి జీవితాన్ని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారా, లేకపోతే మనసుతో కూడినటువంటి ఆలోచనతో ఎక్కువ చేస్తారా? లేదా ఇంటలెక్ట్ అంటే బుద్ధి కాదు, ఇంటలెక్ట్ అంటే మేధాశక్తి, సైన్స్, ఏ శాస్త్రమైనా సరే ఆ శాస్త్రానికి సంబంధించిన వ్యాసంగాల్లో ఎక్కువ గలుపుతారా? ఈ శాస్త్రాలతో గడిపినటువంటి కాలంతో ఎక్కువ ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే వాళ్ళకి హృదయం ఎక్కువగా పనిచేయదు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, వాళ్ళు నిరంతరం కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు ఉన్నారు, నిరంతరం ఆ ల్యాబ్లోనే ఉంటారు. వారికి లలిత కళ గురించి కానీ, ఆధ్యాత్మికత గురించి కానీ, ఇతర కళ హృదయంతో పనిచేసేటువంటి ఏవి ఆయన చేయలేరు. ఒక మంచి పాట విన్నా కూడా పెద్దగా స్పందన ఆయనలో కలగదు, ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ ఆయనలో ఓపెన్ కాలేదు.
సో ఆయనంతా ఇంటలెక్ట్, బుద్ధితో, బుద్ధి కూడా కాదు, క్షమించాలి, మేధాశక్తి. ఇంటలెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. దివ్యజ్ఞాన సమాజం చాలా స్పష్టంగా తేడా చెప్తుంది. ఇంటెలిజెన్స్ తో వ్యవహరించేటువంటిది ప్రజ్ఞాశక్తి. ప్రజ్ఞాశక్తి అంటే తెలుసుగా కాన్షియస్నెస్. అంటే ఏదో పిల్లి అంటే మార్జాలం ఉన్నట్టుంది. చాలా మంది ఆ కాన్షియస్నెస్ పదాన్ని విపరీతంగా ఉపయోగిస్తుంటారు. దానికి అసలు భావన, పదానికి సంపూర్ణ అర్థం తెలుసుకోకుండా. కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞాశక్తి. ప్రజ్ఞాశక్తి అంటే యువర్ ఎబిలిటీ టు ఫంక్షన్ ఇన్ ఎ పర్టిక్యులర్ బాడీ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. ఒక శరీరంలో దానికి సంబంధించినటువంటి సర్వ విధమైన శక్తి యుక్తులతో నువ్వు వ్యవహరించగలిగే శక్తిని ప్రజ్ఞాశక్తి అంటారు. అది భౌతిక శరీరం కావచ్చు, యాస్ట్రల్ ప్లేన్లో కామ శరీరం కావచ్చు, మానసిక శరీరం కావచ్చు. మన భూలోకంలో మనం ఈ 5 ఇంద్రియాలతోటి, ఈ మేధాశక్తితోటి, బుద్ధితోటి మనం ప్రజ్ఞాశక్తితో వ్యవహరిస్తున్నాం. కానీ మన యాస్ట్రల్ ప్లేన్లో వ్యవహరించట్లేదు. యాస్ట్రల్ ప్లేన్లో మనము నిద్రలో వ్యవహరిస్తున్నాం. కాకపోతే ఆ విషయం మనకు తెలియకపోవచ్చు. సో ఒక రోజు పొద్దు నుంచి రాత్రి దాకా మీరు బుద్ధి ఉపయోగించి ఎక్కువ జీవిస్తారా, హృదయంతో ఎక్కువ జీవిస్తారా, మనసుతో జీవిస్తారా? భక్తి హృదయానికి సంబంధించింది, జ్ఞానం బుద్ధికి సంబంధించింది. కాబట్టి మనమే వివేచించుకోగలగాలి. ఈ ఈ ఏ రకమైనటువంటి పనులు మన పొద్దు నుంచి రాత్రి దాకా చేస్తుంటామో ఆ విభజనే మనల్ని కామలోకంలోని తరగతుల్లోకి చేరుస్తుంది. అంతే కదండి. మీరు 4వ క్లాస్ పాస్ అయితే 5వ క్లాస్లోకి వెళ్తారు, 5వ క్లాస్ పాస్ అయితే 6వ క్లాస్లోకి వెళ్తారు. అంతకంటే వివరంగా చెప్పుకోవాలంటే మీకు సంగీతం అంటే బాగా ఎక్కువ ఇష్టం, కొంచెం కంప్యూటర్ కూడా కొంత తెలుసు, మ్యాథ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సరాసరి మీరు ఎక్కడ తీసుకెళ్తారు? సంగీతంలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే సంగీతం మిమ్మల్ని లాగేస్తుంది. అలాగే మీకు మ్యాథమెటిక్స్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, మ్యాథ్స్ వైపు వెళ్ళిపోతారు. 10th క్లాస్ దాకా అన్ని చదువుకుని మన ఇంటర్మీడియట్ సరికి ఏదో గ్రూప్ తీసుకుంటాం, డిగ్రీ అయితే ఇంకోటి తీసుకుంటాం, పైకి వెళ్తున్న కొద్దీ ఆ ఒక్క సబ్జెక్టే ఉంటుంది. అలాగే మన కామలోకానికి చేరుకునేటప్పుడు కూడా మనలో దేనినైతే ఎక్కువ ద్రవ్యరాశిని చేరనిచ్చామో ఆ ద్రవ్యరాశికి సంబంధించిన తరగతిలోకే మనం వెళతాం. చాలా సింపుల్ సమాధానం అది. ఒకవేళ అలా మనం కింది తరగతుల్లోని ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి కింది ద్రవ్యరాశి రాలిపోయి పై తరగతుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ కింది 4 తరగతులు వదిలేసి పై 3 తరగతుల్లోని మనసు, తర్వాత కొంత బుద్ధి, మేధాశక్తి పనిచేసేటువంటి పై 3 తరగతులు మనకి అక్కడికి చేరుకున్నప్పుడు సహజంగా మనలో ఉన్నటువంటి ద్రవ్యరాశిలో కోరికలకు సంబంధించినటువంటి ద్రవ్యరాశి తగ్గి, కోరికలు ఉన్నాయి, కోరికలు ఎప్పటికీ పోవు, కానీ ఆ కోరికల్లో అధిక శాతం ఇంద్రియాలతో చేసే పనులకు సంబంధించినవి కావు. ఇంద్రియాతీతమైనటువంటి కోరికలు అంటే సంగీతం వినాలి, సాహిత్యం, మంచి కవిత్వం వినాలి, లేదా ఒక మంచి కంప్యూటర్లో ఇంకా ఇంకా జ్ఞానం పొందాలి, కొంతమంది మహానుభావులను కలుసుకోవాలి, లేక హృదయం కూడా పనిచేస్తుందిగా, నాకు ఇష్టమైన వాళ్ళందరినీ కలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పెద్ద లాభం కూడా ఒకటి ఉంది. ఇది స్వర్గమే అనిపించడానికి గల కారణం ఏమిటి అంటే, అనిపిస్తుంది కానీ స్వర్గం కాదు ఇది. స్వర్గం, అసలైన స్వర్గం మన కోసం ఎదురు చూస్తుంది. మనకి ఇష్టమైన వాళ్ళతో ఉంటే మనకి స్వర్గంలా ఉంటుంది. మీరు గమనించండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకిష్టమైన వాళ్ళు మనకిష్టమైన విషయాల గురించి మాట్లాడుతుంటే మనం చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు ఎంతసేపు మాట్లాడతామో కూడా తెలియదు. ఆ గంటలు గడిచిపోతాయి. అసలు దానికి స్థితి, సమయం, ప్రదేశం కూడా తెలియదు. మన ఒళ్ళు మరిచిపోయి మాట్లాడుకుంటాం. దీని మీద బాపు గారి జోక్ ఒకటి ఉంది. ఓ ఇల్లాలు ఒక ఆవిడతో మాట్లాడుతుంది, గుమ్మ అవతల నుంచి వాడు మాట్లాడుతుంది, ఇంటి ఇల్లాలు గుమ్మ ఇతర నుంచి మాట్లాడుతుంది. చాలాసేపు అయింది, ఒక 2 గంటలు 3 గంటలు మాట్లాడుతున్నారు. భర్తతో అడిగాడు, ఏమండి ఏమిటిది, ఆవిడెవరినో బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపల 2 గంటలు పెట్టి బయట నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, ఇంట్లో కొంచెం కూర్చొని మేము మాట్లాడుకోవచ్చు కదా. హే భలేవారు, అసలు అర్జెంట్ పని మీద వెళ్తుందండి, లోపల వాళ్ళకి తీరిక లేదు అందుట. అంటే అర్జెంట్ పని మీద వెళ్తున్న ఆవిడకి
2 గంటల సేపు బయట నిలబడిపోయారు పాపం. ఇంట్లో కూర్చొని మాట్లాడే తీరిక లేదు. అంటే అర్థం ఏంటి అంటే ఈ జోకు ఆవిడ మీద ఆడవాళ్ళకే వర్తిస్తుంది అనుకోవద్దు. మనకందరికీ కూడా వర్తిస్తుంది. మనకిష్టమైన విషయాలు, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సమయం అస్సలు తెలీదు. ఈ పాయింట్ యాస్ట్రల్ ప్లేన్‌లోకి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే కేవలం ఇష్టమైన వాళ్ళు మాత్రమే మన చుట్టూ చేరతారు. ఇష్టమైన విషయాలు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే మనలో ఉన్న ద్రవ్యరాశి, వాళ్ళలో ఉన్న ద్రవ్యరాశి ఒకటే కాబట్టి. ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వస్తే ఇష్టమైన వాళ్ళు వస్తారు, మనం అంటే ఇష్టం లేని వాళ్ళు వస్తారు. మనకి చాలా ఇష్టమైన టాపిక్స్ మాట్లాడతారు, మనకి చాలా ఇష్టమైన టాపిక్ గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మనకి అస్సలు ఇష్టం లేని విషయాల గురించి చాలా పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఏమండి? పరస్పర విరుద్ధంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ చచ్చినట్టు మనం వినాల్సిందే. ఏదో గౌరవం కొద్దీ ఏదో పర్లేదు సార్, బాగుంది బాగుంది అంటుంటాం మనం. అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళతో కలిసి మనం జీవిస్తున్నాం ఇక్కడ. అక్కడ అలా లేదు. కామలోకంలోని 3వ తరగతికి చేరుకున్న తర్వాత ఇష్టమైన వ్యక్తులే ఉంటారు, ఇష్టమైనటువంటి విషయాల గురించే మాట్లాడతారు, మీకు చాలా ప్రియంగా మాట్లాడతారు. ఇంతకంటే స్వర్గం ఏముందండి? 4 5 ఏళ్ల పిల్లలు ఎంత ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు. దానికి చిన్న ఏమిటి, పెద్ద ఏమిటి, వయసు కాదు కదా ప్రధానం. అక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే మనసుకు నచ్చినవి. మనసా ఎటులోడుతున్నాయి అన్నట్టు మనసు అంత ఆనందం కలిగేట్టుగా. ఆనందం ఎప్పుడు కలిగింది? జరిగేది ఆనందం కూడా కాదు, సంతోషమే. వాళ్ళకి ఇష్టమైన విషయాలు మాట్లాడుతున్నారు, అవి చాలా గొప్ప మీద మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ యొక్క ద్రవ్యరాశి కలిగిన వాళ్ళు మాత్రమే చుట్టూతో చేరారు. కాబట్టి మనం ఇష్టం వచ్చిన సేపు మాట్లాడుకుంటాం. మనం అక్కడ చాలా మంది ఇది చెప్పారు, బ్లావెట్స్కీ బెసెంట్లు. థియోసాఫికల్ యాక్టివిటీ ఇష్టపడ్డ వాళ్ళు తప్పకుండా ఎంతసేపైనా ఆ మీటింగ్స్ వింటూ కూర్చోవచ్చు. ఇంకొక పెద్ద లాభం ఏమిటంటే మీటింగ్ వెళ్ళడానికి, ఇప్పుడు మనం ఒకప్పుడు మీటింగ్స్ వెళ్ళడానికి ఇబ్బంది కలిగేట్టుగా మనం ఇప్పుడు కరోనా వల్ల వెళ్ళలేకపోతున్నాం, జూమ్ వల్ల వెళుతున్నాం. ఇది ఒక లాభం, ఒక నష్టం. న్యాయం ప్రకారం మన లాడ్జికే వెళ్ళాలి, లాడ్జిలోనే కూర్చోవాలి, లాడ్జిలోనే అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఏమి విన్నాం అన్న ప్రదేశాన్ని అన్న మాటతో పాటు ఎక్కడ విన్నాం అనుకో చాలా ముఖ్యమైన విషయమే. బహుశా కరోనా తొలగిపోయిన తర్వాత పూర్తిగా మనం అందరం తప్పకుండా లాడ్జిలో కూర్చొని మాట్లాడుకుందాం. ఆ సమయం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. కాబట్టి మనకి అక్కడ ఈ యాస్ట్రల్ ప్లేన్లో, కామలోకంలో వాళ్ళందరూ చేరుకుంటారు. రూపాయి ఖర్చు లేకుండా చేరుకుంటారు. వాళ్ళు ఏమీ ఎక్కి వెళ్ళక్కర్లేదు. దానికి డబ్బు అక్కడ అవసరం లేదు. కాబట్టి చాలా వాళ్ళ యొక్క కోరికలే వాళ్ళని ఆకర్షించి ఓ చోటికి చేరుస్తాయి. వాళ్ళకి డబ్బుతోనూ పని లేదు. తర్వాత వాళ్ళ మనసు తగినట్టుగా మంచి చక్కటి డ్రెస్ వేసుకోవచ్చు. ఒక భావంతోనే వాళ్ళకి కావాల్సిన డ్రెస్ వేసుకోవచ్చు. పైగా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి రావాలా, లంచ్ చేసి రావాలా, డిన్నర్ చేసి రావాలా అనే ప్రశ్న లేదు. అసలు అక్కడ ఆహారంతోనే పని లేదు. ఏమండి? ఆహారంతోనే పని లేదు. పైగా అక్కడ మన యొక్క అపియరెన్స్, మన యొక్క ఆకృతి కూడా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకంటే చాలా పెద్దవాళ్ళ దగ్గర నా జీవిత కాలంలో నేను విన్నాను. నేను దివ్యజ్ఞాన సమాజంలో చాలా చిన్నప్పుడు, నా 7వ ఏట నుంచి నేను దివ్యజ్ఞాన సమాజంలో పుట్టి పెరిగాను. నిజానికి గత 58 ఏళ్లుగా దివ్యజ్ఞాన సమాజాల్లో తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు అక్కడ కనుక యాస్ట్రల్ ప్లేన్లో నేను వెళ్ళినప్పుడు నాకంటే చాలా పెద్దవాళ్ళు, నేను చిన్నప్పుడు చూసిన వాళ్ళు కనుక ఎదురైతే నేను ఎట్లా ఉంటాను? పిఎల్ఎన్ ప్రసాద్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 65 కాదు, పిఎల్ఎన్ ప్రసాద్ ఏజ్ ఆఫ్ 12 ఆర్ 15 ఆర్ 20 అలా ఉంటాను. ఎందుకంటే నాకంటే చాలా పెద్దవాళ్ళ దగ్గర ఆ సమయంలో నా మనసు, నా వయసు చాలా చిన్నది కదా. నేను వాళ్ళు 15 ఏళ్ల వయసు వాడుగా, 20 ఏళ్ల వయసులో వాళ్ళని చూశాను. వాళ్ళ ముందు నిలబడగానే అప్రయత్నంగా నేను ఆ వయసులోకి, ఆ రూపంలోకి, ఆ షేప్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మనసు ఆ శరీరానికి ఆ రకమైనది ఇస్తుంది కదా. అలాగే వాళ్ళు కనుక ఇద్దరు భార్యాభర్తలు కలుసుకోవాలనుకోండి,
అప్రయత్నంగా వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ పెళ్లి రోజు నాటికో ఇంకో రోజు నాటికో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నా దృష్టిలో ఎప్పుడు నేను కుర్రాడినే కదా, నేను ముసలాడిని కాదు కదా. ఎవరి దృష్టిలో వాళ్ళైనా వాళ్ళు చాలా మానసికంగా చాలా కుర్రగానే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనసు చాలా ఉత్సాహకరమైంది. మనసుకు ముసలితనం లేదు, శరీరానికి కావచ్చు. మనసు అంగీకరించదు వృద్ధాప్యాన్ని. చేతులు కాళ్ళు కదలకుండా కీళ్లు పట్టుకుపోతున్నా కాళ్ళు పట్టుకుపోతున్నా మనసు మాత్రం ఉత్సాహంగానే ఉంటుంది. మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలుసుకుంటే మీ చిన్నప్పటి శరీరానికి, చిన్నప్పటి మనసుకి, చిన్నప్పటి ఆలోచనలకి, చిన్నప్పటి ఆటపాటలకి వెళ్ళిపోతుంది సహజంగానే. ఇప్పుడు యాస్టర్లోకి వెళ్ళగానే ఆ శరీరం కూడా అలాంటి శరీరమే, దానికి కావాల్సినటువంటి శక్తి కూడా, కోరిక కలిగినటువంటి ఆ ద్రవ్యరాశి కలిగినటువంటి ఆ శరీరం కూడా దొరుకుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా 10వ ఏటుకి కావాలంటే 10వ ఏటుకి, 20 ఏటుకి కావాలంటే 20 ఏటుకి వాళ్ళ షేప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నన్ను మీరు మొదటిసారిగా చూసారనుకోండి, నేను మీతో మాట్లాడేటప్పుడు పిఎల్ఎన్ ప్రసాద్ ఈజ్ 65 ఏళ్ల వయసు వాడితో కాగానే మీతోనే మాట్లాడతాను. ఎందుకంటే నన్ను మీరు ఇప్పుడే కదా చూశారు. ఇంతకుముందు ప్రసాద్ ఎట్లా ఉంటారు? ప్రసాద్ కనుక ఏ 10 ఏళ్ల వాడు కానీ నన్ను మీరు చూసారనుకోండి, నన్ను మీరు గుర్తుపట్టలేరు. నన్ను గుర్తుపట్టాలంటే 65 ఏళ్ల వాళ్ళగానే రావాలి, తప్పదు. కాబట్టి మన శరీరము మన మనసు రెండూ కూడా దానికి తగినట్టుగానే ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. అక్కడ అదొక ఫెసిలిటీ ఉంది. దీన్ని మనసు తగినట్టుగా శరీరం మారిపోతూ ఉంటుంది. ఎలాంటి 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 శరీరం కావాలంటే అలాంటి శరీరం, ఎలాంటి ఆహారంతో ప్రమేయమే లేదు. ఒకవేళ వాడు తిందాం అనుకున్నా ఆ తృప్తి వాడికి కలుగుతుంది, ఆహారమే అక్కర్లేదు. డ్రెస్సులు కూడా వాడికి కావాల్సిన డ్రెస్సులు వేసుకోవచ్చు. ఏమండి, కొన్ని డ్రెస్సులు వేసుకోవాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది, అది వేసుకోలేము. ఉత్తప్పుడు వేసుకుంటే కుదరదు. ఏమండి, కొన్ని రకాల దానిలో వేసుకుంటే మామూలు రోజుల్లో వేసుకుంటే ఆ డ్రెస్సులు జనం ఎబ్బెట్టుగా ఉంటుంది అనుకుంటారు. యానివర్సరీని అడిగారు, ఏమంటే ఏ డ్రెస్ వేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందంటే బాగుంటుందండి అడిగారు. అంటే బెసన్ చెప్పింది, ఏ డ్రెస్ వేసుకుంటే నీ మీద గౌరవం రెట్టింపు అవుతుందో ఆ డ్రెస్ వేసుకోమన్నారు. మనం మనకి మన గౌరవాన్ని తగ్గించేటువంటి డ్రెస్సులు వేసుకుంటే అది మర్యాద లక్షణం కాదు కదా, వేసుకోలేము, అందరూ చూస్తారేమో అని. నాకు చాలా కాలం పాటు టీషర్ట్ వేసుకోవాలని కోరికగా ఉండేది. కానీ నేను కాలేజీలో తెలుగు లెక్చరర్ని, పైగా ప్రిన్సిపాల్ని. నాకు ఆ కోరిక తీరేది కాదు. అది వేసుకుని వెళ్తే పిల్లలు ఎబ్బెట్టుగా చూస్తారు. ఏమండి, దీన్నే ఉంటారంటే మీరు గమనించే ఉంటారు, ఆడవాళ్ళు ఒక్కో టైంలో ఒక డ్రెస్ వేసుకుంటారు. గుడికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు, ఇంట్లో ఉండేటప్పుడు ఇంకో డ్రెస్సు, పేరెంటారికి ఇంకో డ్రెస్సు, ఏమండి రకరకాల పట్టు చీరలు, ఇలా రకరకాల డ్రెస్సులు వేసేసుకుంటుంటారు. సమయాన్ని బట్టి, సమయానికి తగు మాటలాడి అన్నట్టు. యాస్ట్రల్ ప్లేన్లో యాస్ట్రల్ ప్లేన్లో ఈ దుస్తులు వేసుకునేటువంటి ప్రక్రియ విశేషంగా మారుతుంటుంది. మనకు కావాల్సినటువంటి డ్రెస్సులు అన్నీ మనం ఇష్టం వచ్చేట్టుగా మనం వేసేసుకోవచ్చు. అక్కడ ఎవరు ఎవరికి ఎబ్బెట్టుగాను ఉండదు, ఎవరు ఎవరిని విమర్శించే వాళ్ళు కూడా ఉండరు. ముఖ్యంగా అక్కడ ఇంకో ప్రశ్న వేయచ్చు, మనకి మన మన పూర్వీకులు మనం కలుసుకోవచ్చా అని. కలుసుకోవచ్చు, కాకపోతే వాళ్ళలోనూ మనలోనూ ఒకే మ్యాటర్ ఉండి ఉండాలి, లేకపోతే అసలు వాళ్ళు మనకు కనపడరు. ఒకవేళ కనపడ్డా ఒకే రకంగా స్పందించే అవకాశం లేదు. ఒకసారి వాళ్ళలో చాలా ఎక్కువ, మనలో కనుక చాలా హీనమైన ద్రవ్యరాశి ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నత ద్రవ్యరాశి ఉంటే మనం చూడలేము. వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగానే కనపడతారు, ఎందుకంటే చెడ్డతనం మనలో ఉంది కాబట్టి. భూలోకంలో కూడా అంతేగా. మనం ఎవరినన్నా పరమ చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళుగా కనపడతారా? మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగానే కనపడతారు. సేమ్ ప్రిన్సిపల్ ఇదే కామలోకానికి కూడా వర్తిస్తుంది. ఇలా మనం కామలోకంలో విహరిస్తున్నప్పుడు మనకి ఇష్టానుసారం దుస్తులు, ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైనటువంటి విషయాలు, ఇష్టమైనటువంటి వ్యాసంగంలో మనం తేలియాడుతూ ఉండొచ్చు. అంటే ఒక గుళ్ళో పూజారి గారు ఉన్నారనుకోండి, ఆ గుళ్ళో పూజారి గారు చక్కగా నిరంతరం ఏ దేవాలయాలు కావాలంటే ఆ దేవాలయాలకు పూజలు చేసుకుంటూ ఉండొచ్చు, ఆయన కావాల్సిన స్తోత్రాలు చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, చక్కగా లైబ్రరీలకు వెళ్ళి ఆయన
ఆయనకు కావాల్సినటువంటి గొప్ప గొప్ప పుస్తకాలు చదివేసుకోవచ్చు. ఇంకొంతమంది ఆటలు ఆడుకునే వాళ్ళు చక్కగా ఆటలు ఆడుకోవచ్చు. ఇంటి ఇల్లాలు ఇంటి ఇల్లాళ్ళు వాళ్ళంతా కూడా కిట్టి పార్టీలు లాంటివి చేసుకోదలుచుకుంటే బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు అక్కడ ఆడవాళ్ళకి. ఆడేమిటి మగేమిటి. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు బయట ఉన్నాయి క్లబ్బులు పబ్బులు ఉన్నాయి. మళ్ళా అది ఆ క్లబ్బుల్లో పబ్బుల్లో సాగేటువంటి వ్యాసంగం మనసుకు సంబంధించింది కాదు, శరీరాలకి ఇంద్రియాలకి భోగాలకి సంబంధించింది. అది లోయర్ ఆస్ట్రల్ ప్లేన్ లోకి వస్తుంది. కోరిక విత్ ఇంద్రియాలు కాబట్టి. అంటే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, అంటే కోరికలతో ఉన్నది స్వర్గమా, కోరికలతో లేని స్వర్గమా? కోరిక విత్ ఇంద్రియాలతో భోగాలతో కూడినది నిజమైన స్వర్గం కాదు. ఇంద్రియాలకి సుఖం కలుగుతోంది. ఒక ఏసీ వేసుకున్నాను, ఒక తింటున్నాను, అది సుఖమే కదా, ఆనందం కాదు. ఆనందం మనసుకు సంబంధించింది, సుఖం శరీరానికి సంబంధించింది. సుఖం కాసేపు ఉండగానే పోతుంది, ఆనందం పోదు. అది ఎప్పటికీ మనతో నడుస్తూ ఉంటుంది. ఆ ఆనందపు అనుభూతి జన్మ జన్మకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ జన్మలో ఏదైతే నువ్వు ఆనందం అనుకున్నావో, అది అనుభవించావో, ఆ ఆనందపు యొక్క స్పర్శ గొప్పతనం మనం కాజల్ బాడీ కారణ శరీరంలోకి వెళ్ళి వచ్చే జన్మ కూడా పెడుతుంది. ఒకరికి సేవ చేసాం, వారు ఎంతో ఆనందపడ్డారు, అది మన కారణ శరీరంలోకి చేరుతుంది. ఏమండి, ఈ భోగాలు ఉన్నాయి, ఈ భోగాలకు సంబంధించినటువంటి వాంఛలు ఉన్నాయి, అవి కూడా కారణ శరీరంలోకి వెళతాయి. దేని ద్వారా వెళతాయి? శాశ్వత అణువు ద్వారా వెళతాయి. కానీ ఆ భోగాలన్నీ కరిగిపోయేవే, అనిత్యమైనవే, అసత్యమైనవే. కాబట్టి ఈ భోగాలతో కూడిన దాన్ని స్వర్గం అని అనుకోవడానికి వీల్లేదు. మరి భోగాలు కాకపోతే స్వర్గంలో ఇంకేముంటాయండి? అసలు ఇంకా మనం స్వర్గంలాగా వెళ్ళనే లేదు. స్వర్గంలా అనిపించేటువంటి కామలోకపు పై 3 తరగతుల్లో మాత్రమే మానవుడు వెళ్ళాడు. కాబట్టి స్పష్టంగా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భోగాలతో కూడినటువంటి స్థితి కానీ ఆ దేహం కానీ స్వర్గము కాదు. అంటే ఈ భోగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి స్పర్శ కామలోకంలో అసలు కలగదా? కొంతవరకు కలుగుతుంది, పూర్తిగా కలగదని చెప్పలేం. ఎందుకంటే భౌతిక దేహంతో వాళ్ళు కోరికను తీర్చుకోలేకపోవచ్చేమో, కానీ ఏ లోకంలో అయినా ఆ లోకపు ఇంద్రియాలతో వాళ్ళు పొందగలిగేటువంటి సుఖం వాళ్ళకు ఉంటుంది. దాన్ని లేదని ఎలా చెప్తారు? ఈ లోకంలో మనం తింటున్నాం, తాగుతున్నాం, ఒక్కొక్క కోలావో లేకపోతే ఒక పిజ్జావో, ఒక బర్గరో, ఒక బిర్యానీవో, ఒక పులిహోరో, లడ్డువో తింటాం. తింటేటువంటి రుచి ఈ ఇంద్రియానికి కలుగుతుంది. ఈ ఇంద్రియాలకి ఇది సుఖం. మరి ఆ లోకపు ఇంద్రియాలకి ఏది సుఖమో మనం భూలోక భాషలో ఎట్లా చెప్తాం? కాబట్టి వాళ్ళకి సుఖాలే లేవనుకోవడం కూడా తప్పే. ఆ శరీరంతో వాళ్ళు పొందగలిగిన సుఖం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతాన్ని మనం స్వర్గం అని అనుకోకూడదు. ఇది మనం గుర్తించవలసిన విషయం. ఓకే, ఇప్పుడు కామలోకంలోని పై 3 తరగతుల్లో మనసుతో నువ్వు ఆనందించడం మొదలుపెట్టిన తర్వాత స్వర్గానికి చేరువు కాబోతున్నావు. మానసిక లోకానికి చేరువు కాబోయే ముందు చివరి 3 స్థితులు కూడా మనం మనసుతోనే సాగిస్తున్నాం వ్యాసంగం. కాబట్టి మనసుతోటి మీరు నేర్చుకోదలుచుకున్నవి కానీ, స్నేహితులతో ఉండదలుచుకున్నవి కానీ, అలాగే మనం దేవాలయాలకు కానీ, లేకపోతే భజనలకు కానీ, ఇంకా మీరు ఏ యాక్టివిటీ అయినా చెప్పండి. ప్రకృతిని చూడాలనుకున్న వాళ్ళు ప్రకృతి వెళ్ళే వాళ్ళు కానీ, ఏమంటే దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ సంగతి ఏమిటి? దేవుడితో ప్రమేయం ఏమాత్రం లేదు. దేవుడితో ప్రమేయం లేకపోయినా నువ్వు జీవితాంతం ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేసావో ఆ యాక్టివిటీ, ఆ వ్యాసంగం అక్కడ నిరభ్యంతరంగా చాలా హాయిగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. అందులో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళని ఎవరు ఆపేవాళ్ళు కూడా లేరు. ఇంకా టైం కూడా, ఎంత టైం, ఇప్పుడు మనకు టైం ఉంది కదా, ప్రతిదీ ఎనీథింగ్ దట్ స్టార్ట్స్ విత్ టైం విల్ ఎండ్ ఇన్ టైం. కాలంలో ప్రారంభం అయింది ఏదైనా కాలంలోనే ముగిసిపోతుంది కదా. అక్కడ కామలోకంలో సమయానికి భూలోకంలో సమయానికి తేడా ఉంది. మనం భూలోకంలో సమయంతోనే లెక్క కట్టి
ఇంచుమించుగా కామలోకంలోని 7 తరగతుల్లోనూ కూడా భూలోక సమయంలో చెప్పుకోవాలంటే ఎంతకాలం ఉంటాడు కామలోకంలో అంటే యావరేజ్ మీద చెప్పుకున్నాం. ఎంతటి దుర్మార్గుడు, ఎంతటి అనుభూతులు లేనివాడైనా ఒక 35 ఏళ్ళు, అతి ఎక్కువ కాలం అంటే 40 ఏళ్ళు ఉంటాడని చెప్పాం. భూలోక పరిభాషలో మనం చెప్పుకున్నాం. కామలోకంలో జీవించే వాడికి కూడా టైం ఉందిగా. వారి టైం ఏమిటి? వారి టైం ఏమిటంటే అనుభూతుల యొక్క టైం, వాడి ఇంద్రియాలు ఇచ్చేటువంటి టైం. భోగాలు ఎంత త్వరగా కరిగిపోతుంటే, భోగాల మీద వాంఛలు ఎంత త్వరగా కరిగిపోతే అంత త్వరగా వాడు 7 నుంచి 6, 6 నుంచి 5కి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎంత త్వరగా వాడు ఆ వాటి మీద మోహాన్ని వదిలించుకుంటాడు అన్న పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు వేటి మీద రాగద్వేషాలు ఉన్నాయి, వేటి మీద మోహాలు ఉన్నాయి, వేటి మీద వాంఛలు ఉన్నాయి, వేటిని వదులుకోలేడు. అందుకేగా కాశీకి వెళ్ళాక వదిలిపెట్టేదాను, నేను అదే వదిలిపెట్టా ఇది వదిలిపెట్టా అంటారు. వదిలిపెట్టవలసింది వస్తువుని కాదు, వస్తువు మీద ఉన్న వాంఛని వదిలిపెట్టాలి. కాశీకి వెళ్ళాక నేను వంకాయ వదిలిపెట్టానండి అంటారు. ఎందుకని? నాకు వంకాయ చాలా ఇష్టం. ఓకే, వంకాయ వదిలిపెట్టినంత మాత్రాన వాంఛ వంకాయ మీద లేదు, తినాలనే వాంఛ ఉంది. వంకాయ బదులు నేను దొండకాయ కాకరకాయ మొదలెట్టాను. వంకాయ కూర 2 సార్లు తింటే దొండకాయ కూర 4 సార్లు తిన్నాం, కాకరకాయ 10 సార్లు తిన్నాం. దేన్ని వదిలిపెట్టినట్టు? కాబట్టి వదిలిపెట్టవలసింది వస్తువుని కాదు, అది లేనిదే నేను లేను అనుకోగలిగేటువంటి వాంఛను వదిలిపెట్టగలగాలి. ఆ రకంగా వదిలిపెట్టాలి అనేటువంటి మాటని ఈ యాస్ట్రోప్లేన్ దృష్టిలో పెట్టుకునే మనకు చెప్పారు. బాబు, నిర్మోహంగా ఉండు ఏమండి. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం అన్నారు. సంగత్వం లేకపోతే నిస్సంగత్వం ఏర్పడుతుంది. ఏదైనా ఒకటి తింటానులేండి, ఏదైనా పర్వాలేదు, శాకాహారం ఏదైనా పర్వాలేదు అంటే మాంసాహారం తినే వాళ్ళకి కోపం రావచ్చునేమో, అయ్యా నన్ను మన్నించాలి. మోహానికి శాకాహారమైన మాంసాహారం రెండు ఒకటే, తేడా ఏం లేదు. కాకపోతే మాంసాహారం వల్ల కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. డ్రింక్ తాగిన తర్వాత మీరు ధ్యానం చేయలేరు అంటే, ధ్యానం ఎందుకు చేయలేమండి, నేను డ్రింక్ చేశాక చేస్తాను, మీ దివ్యంగా సమాజం తాగద్దంటుందా అని కోప్పడే వాళ్ళు ఉన్నారు. డ్రింక్ తాగి చేస్తే కళ్ళకు బొగ్గును మసి కళ్ళకి రాసుకుని కళ్ళజోడికి రాసుకుని కళ్ళజోడు నుంచి నేను చూస్తా అంటే కనపడదు సరిగా. డ్రింక్ తాగి యోగాభ్యాసానికి కూర్చుంటే ఇంద్రియాలు పనిచేయవు, నిద్రపోతాడు. మందత్వం ఏర్పడుతుంది, శరీరానికి మందత్వం ఏర్పడుతుంది. అదే కాదు, మాంసాహారం అనే కాదు, శాకాహారంలో కూడా శరీరానికి అతి మందత్వం కలగజేసేటువంటి ఆహారాలు కూడా నిషిద్ధమే. తీవ్రంగా లవంగాలు, మసాలా దినుసులు అతి ఎక్కువగా కనుక తిన్నట్టయితే అది ఒక చోట ఇన్నర్ లైఫ్ లో లెడ్ బీటర్ అన్నాడు, వెల్లుల్లిపాయ ఈక్వలెంట్ టు నాన్ వెజ్ అన్నాడు. ప్రశ్న ఏంటంటే అక్కడ వెల్లుల్లిపాయ ఆ ఉల్లి చేసిన మళ్ళీ మేలు తల్లి కూడా చేయదన్నారు. ఉల్లి అంటే ఉల్లిపాయ కాదు, వెల్లుల్లి. ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారండి. నిస్సందేహంగా ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి చాలా మంచివి ఉన్నాయి, అనేకం ఉన్నాయి ఆరోగ్యానికి మంచిది. భౌతిక శరీర ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ కామ మానసిక శరీర ఆరోగ్యానికి అది మంచిది కాదు. ముఖ్యంగా సూక్ష్మ శరీరానికి అది మంచిది కాదు, అది మందత్వం ఏర్పడుతుంది. సూక్ష్మ శరీరం కనుక మందముగా తయారైతే ఊర్ధ్వలోకాల నుంచి వచ్చే స్పందనలు భౌతిక శరీరానికి అందవు, ఊర్ధ్వలోకాల నుంచి వచ్చే ప్రేరణలు అందవు, ఆశీర్వచనాలు అందవు, ఇది గట్టి పడిపోతుంది, ఆ స్ఫురణలు రావు. అందుచేత ఆహార నియమనం ఆధ్యాత్మికతలో ప్రధాన భాగం. ఏ దేశంలో వాడైనా సరే, మీరు ఒకసారి నేను ట్రాన్స్లేట్ చేసిన ప్రశ్నోత్తరాలు విజ్ఞానం పుస్తకంలో మీరు చూడండి. శాకాహారము లేక మద్య మాంస మత్తు పదార్థాలన్నీ ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఏ విధంగా అవరోధాలు అవుతాయి, కోపం తెచ్చుకోకుండా చూడండి. ఎవరైనా అంటే నన్ను మన్నించండి, ఒకవేళ వాడు కనుక అలాంటి ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందుకు వెళ్ళదలుచుకోకపోతే చాలా రైట్, అదేమి చెడుతనం ఏమీ కాదు. కాకపోతే అది కూడా హింసకు ప్రేరేపించేవి కాకూడదు. ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజంలో చేరిన సభ్యులకి అందులోనే చదవండి, చర్మాలతోటి ఉన్నటువంటి జంతు చర్మాలతో ఉన్నటువంటి ఏ విధమైన వస్తువులు ధరించకూడదు అని దివ్యజ్ఞాన సమాజంలో మన యొక్క ప్రెసిడెంట్స్ చెప్పారు.
దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షులు అందరూ చెప్పారు. పాము చర్మంతో చేసినటువంటి పర్సులు కానీ, బెల్టులు కానీ, ఇంకా ఆడవాళ్ళ బ్యాగుల సంగతి చెప్పనే అక్కర్లేదండి. చాలా చిత్రమైనటువంటి బ్యాగ్స్ వస్తుంటాయి. ఇవన్నీ జంతువులకు చర్మాలతో తయారు చేసినవి, కుందేలతో కానీ ఇంకా రకరకాలు. ఇవన్నీ హింసని ప్రేరేపించినటువంటి కార్యకలాపాలు. అంటే మనందరం విపరీతంగా దాని ఆసక్తి చూపిస్తూ కొనడం చేత వాళ్ళని మరింతగా ఎక్కువగా వేటాడి జంతువుల్ని చంపి వాటిని తీసుకుని తెచ్చి మనం అలంకారం కోసం, కేవలం ప్రదర్శన కోసం, ఒక స్టేటస్ సింబల్ గా ఉండడం కోసం అవన్నీ పెట్టుకుంటుంటే అవి ఇచ్చేటువంటి భయంకరమైన కర్మకి ఫలితాలు అనివార్యంగా అనుభవించి తీరాలి. అందుకని దివ్యజ్ఞాన సమాజ సభ్యులు జంతు చర్మంతో చేసినటువంటి ఏ విధమైనటువంటి వస్తువులని వాడకపోవడం మంచిది అన్నారు. దయచేసి మీ స్వేచ్ఛకి భంగం దివ్యజ్ఞాన సమాజం ఎప్పుడూ కలిగించదు. బాబు ఇది మంచిది, ఇలా చేస్తే ఈ దారిలో ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే నేను ఇలాగే ఉంటానండి, మీరు తప్పకుండా ఉండొచ్చు. మీకేమి ఎవరు కూడా ఎవరిని కూడా నిర్బంధించడం కానీ ఇది మాత్రమే చెయ్యని కానీ ఎవరు చెప్పరు. దివ్యజ్ఞాన సమాజం ధ్యానం చేయమని కానీ చేయొద్దని కానీ చెప్పదు. ధ్యానం చేస్తే వచ్చే లాభాల గురించి చెప్తుంది, ధ్యానం చేయడానికి తగిన పరిస్థితి గురించి చెప్తుంది, ధ్యానం చేయాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్తుంది. కాబట్టి జీవితం ఎలా మలచుకోవాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఇలా చేయడం ద్వారా ఆస్ట్రల్ ప్లేన్ లో మనము కింది 4 తరగతులకు వెళతామా, పై 3 తరగతులకు వెళతామా అన్న విషయము ఇవి నిర్ధారిస్తాయి. ఎందుకంటే ఈ కర్మలు అడ్డుపడతాయి. మనకి ఏ కర్మల ఫలితాలు ఎక్కడ అడ్డుపడతాయో మనకు తెలియదు. మీరు ఇచ్ఛాపూర్వకంగా కావాలని చేసే కర్మలకు కొన్ని ఫలితాలు ఉంటే, తెలియకుండా అనుకోకుండా అకస్మాత్తుగా ఎవరో చేసిన దానికి మనం చేయవలసి ఇచ్చేటువంటి కర్మ ఫలితాలు కూడా తప్పదు. ఒక్కొక్కసారి గ్రూప్ కర్మ, సామూహిక కర్మల్లో ఉన్నాయి, ఆ ఫలితాలు అనుభవించాలి. ఒకసారి మనం ఇంతకింత కర్మ సిద్ధాంతం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి కర్మ, కుటుంబ కర్మ, ఒక ప్రాంతం కర్మ, కులానికి చెందిన కర్మ, ప్రాంతానికి చెందిన కర్మ, భాషకు సంబంధించిన కర్మ, దేశానికి సంబంధించిన కర్మలని రకరకాల కర్మలు ఉంటాయి. రెడ్ పీటర్ గారు కూడా, ఆయన కూడా ఒక బిషప్. ఆయనకి దివ్య దృష్టి రావడానికి సమయంలో చేస్తున్నప్పుడు, ఆయన యోగాభ్యాసం చేస్తుంటే చాలా మంది బిషప్పులు చేసేటువంటి దుష్కర్మ ఆయనకు అడ్డుపడింది. దాన్ని మాస్టర్స్ తాము స్వయంగా తొలగించుకుని తామే తీసుకుని ఆయన కర్మను తొలగించి ఆయనకి ఇచ్చారు. సో మనం చేస్తున్న ఈ కర్మలకు ఫలితాలు మనకి ముందు ప్రత్యక్షంగా కామలోకంలోని మనం చేరుకునే తరగతుల మీద చూపిస్తాయి. ఇక్కడ మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. కామలోకంలోకి చేరబోయే చివరి మనం 20 ఏట ఒక రకంగా ఉంటాం, 30 ఏట ఒక రకంగా ఉంటాం, 40 ఏట, 50 ఏట, 60 ఏట, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రాధాన్యాలు పెరుగుతాయి. మనకి ఇష్టమైన విషయాల గురించి మనం ఇష్టమైన విషయాలను మార్చుకుంటాం. ఒకప్పుడు ఆటపాటల్లో ఉండొచ్చు, ఇంకొకప్పుడు సినిమాల్లో ఉండొచ్చు, ఇంకొకప్పుడు రాజకీయాల్లో తిరగచ్చు, ఇంకేమైనా కావచ్చు. మనసు చివరి మరణించడానికి ముందు, అంటే 70 ఏట ఒక వ్యక్తి పోయినట్టయితే 60 నుంచి 70 దాకా ఏం చేశాడు, 80 ఏట పోతే 70 నుంచి 80 దాకా ఏం చేశాడు, ఆ వ్యాసంగమే అతని జీవితాన్ని కామలోకంలో అతను చేరుకునేటువంటి స్థితిని నిర్ణయిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నారంటే, ఎవరైతే మరణ సమయంలో నన్ను తలుచుకుంటారో వాళ్ళు నన్నే చేరతారు అన్నారు. నేను అన్న పదం ఉపయోగించింది, నన్నే చేరతారు అన్న పదం ఉపయోగించేది, ఈ మాట అనేటువంటి వాడు ఒక శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరు. కాబట్టి దాని తాత్పర్యం ఇలా తీసుకోవాలి, యద్భావం తద్భవతి. మీరు వేటి ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు. మనం రోజు సినిమాలు చూస్తాం, షికారుకి వెళ్తాం, కాసేపు టీవీ చూస్తాం, పిల్లలతో ఏమి చేసినా మీ మనసంతా కొన్నిటి మీద ఆక్రమించుకుంటుంది. మనస్సు దేని మీద ఎక్కువగా లగ్నమై ఉంటుందో అది నిర్ణయిస్తుంది మీరు చేరేటువంటి ప్రాంతం. మీ మనసులో దేన్ని నిలుపుకున్నారో, ఎన్ని సినిమాలు చూసినా, షికారుకెళ్ళినా, పేకాడినా, లేకపోతే ఇంకేమైనా స్పోర్ట్స్ ఆడినా, ఇంకా పిల్లల కోసం, భార్య కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, ఎవరి కోసం ఏ పనులన్నా చేయనండి,
మీ మనస్సులో ప్రధానంగా దేనితో రమిస్తుంది? మనస్సు దేని యందు లగ్నమై నిశ్చలమై ఉంటుంది? దేనిలో ఆనందాన్ని పొందుతుంది? ఏ సేవ, ఏ ప్రేమ, ఏ కరుణ, ఏ ఆనందం మీరు పొందుతూ ప్రపంచానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తారో ఆ స్థితి మనకి కామలోకంలోని పై 3 తరగతుల్లో ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు నిజంగా అది ఆనందమే కదా! ఎంత ఆనందంగా ఉందండి అనుకుంటాం. అప్పుడు స్వర్గంలానే అనిపిస్తుంది కదా! క్రమంగా 3వ తరగతి నుంచి 2కు, 2 నుంచి 1కి వెళ్ళేసరికల్లా ఇంకా లలితము, ఇంకా ఊర్ధము, ఇంకా ఆనందకరమైనటువంటి స్థితి. సేవ, ఆ మలినమైనటువంటి ఇంద్రియాలకు సంబంధించిన కోరికలన్నీ మైనస్ అయిపోయి మనసు, బుద్ధి, వివేకానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సత్యము, నిత్యము, ఆనందమైనటువంటి సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. ఉన్నతులైన వ్యక్తులతోటి మనం ఎక్కువ కలిసి తిరుగుతాం. అక్కడ ఉన్నతి లేని వాళ్ళే క్రమేపీ మన కళ్ళకు కనిపిస్తారు. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఎవరన్నా, అందరూ 7వ తరగతికి వెళ్ళాలనే లేదు అసలు. ఇందాకే చెప్పాను, మనం దేని గురించి ఆలోచిస్తుంటే ఆ లోకానికి, ఆ తరగతికే వెళతామని. ఒకవేళ ఎవరన్నా 7వ తరగతికే చేరుకుని ఉన్నా క్రమక్రమంగా హంతకులు, దుర్మార్గులు 7వ తరగతిలో కనిపిస్తే, 6వ తరగతిలో కొంత సామాన్యుడు కనిపిస్తే, 5వ తరగతిలో ఒక బిజినెస్ సర్కిల్స్ మాత్రమే కనబడితే, 4వ తరగతిలో కళాకారులు కనిపిస్తే, 3వ తరగతిలో భక్తులు, జ్ఞానులు ప్రారంభమైతే, 2వ తరగతిలో వేదాంతులకు వెళ్ళి, 1వ తరగతికి వెళ్ళేసరికల్లా మీరే ఒక ఉత్తమోత్తముల యొక్క గుంపులోకి, వాళ్ళ యొక్క బృందంలోకి చేరుకుంటారు. ఈ ప్రస్థానంలో మానవుడు ఆ పై కామలోకంలోని 3 తరగతులు అత్యంత ఆనందంగా ఉండి కాలం ఎంత వేగంగానో గడిచిపోతుంది. అప్పుడు ఆ అనుభూతులు కూడా త్వరగా కరిగిపోతాయి. ఆ సమయంలో మానవుడు అంత ఆనందకరమైనటువంటి ఆ కామలోకపు రకరకాల అనుభూతుల్ని అందించినటువంటి కామ శరీరం కూడా రాలిపోతుంది. మానవుడు కామలోకంలో తన యొక్క కామ శరీరాన్ని వదిలిపెట్టి తనకున్నటువంటి మానసిక కారణ శరీరాలతోటి అథో మానసిక లోకాన్ని చేరుకుంటాడు. అంటే మానవుడికి కాదు, మానవుడి దేహాలకి రెండవసారి మరణం కలిగింది. భూలోకంలో భౌతిక సూక్ష్మ శరీరాలను వదిలిపెట్టేసినట్లే కామలోకంలో కామ శరీరాన్ని వదిలిపెట్టి మానవుడు లేక జీవాత్మ పై లోకానికి తనని తాను తన ప్రస్థానంలో ముందుకు సాగుతాడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పేచీ ఉంది. భూలోకంలో భౌతిక కామ శరీరాన్ని వదిలిపెట్టినంత, భౌతిక సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టినంత సులభంగా కొంతమంది విషయంలో, అందరికీ కాదు, కొంతమంది విషయంలో కామ శరీరంలో అతడి ప్రజ్ఞాశక్తి ఇంకా కొంత చిక్కుకునే ఉంటుంది. ఏమండి? అలా చిక్కుకుని ఉన్నప్పుడు మానవుడు శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకానికి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఆ శరీరము, ఇక్కడ భూలోకంలో భౌతిక శరీరం చలనం లేకుండా పడిపోయి ఉన్నట్టుగా యాస్ట్రల్ ప్లేన్ పడిపోయి ఉండదు. దానిలో ఉండే ప్రజ్ఞాశక్తిలో, దానిలో ఉండే కోరికలతోటి ఇంకా ఆ లోకంలో అది తిరుగుతూనే ఉంటుంది కొంతకాలం. ఎంతకాలం ఇంకా దాంట్లో ఆ కొద్దిపాటి ఉన్నాయో, ఈలోగా కనుక ఇంకెవరన్నా దాన్ని ఉపయోగించుకుంటే ఆ శరీరాన్ని, వాళ్ళకి అది ఒక ఉపాధిగా, అదొక వెహికల్ గా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ప్రేతాత్మల సమావేశంలో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఆవాహన చేస్తే ఆ శరీరంతో భూలోకంలో కనిపించే ఛాన్స్ ఉంది. అలా కనిపించిన వాళ్ళు ఒరిజినల్ యజమానులా కాకుండా ఎవరైతే దాన్ని వశం చేసుకుంటారో ఆ వ్యక్తి మాట్లాడించిన మాటలే మాట్లాడుతుంది. అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. తాతగారు ముత్తాతగారు కనబడితే ఆయన మహాభక్తుడు, పోయిన తర్వాత దేవుడు లేడు, ఎవడు లేడు, ఏంట్రా మూర్ఖుడివి, పో 2 మేకల్ని కోళ్ళని పట్టరాపో అనొచ్చు. ఇదేంటి బతికున్నప్పుడు వీడు, ఈ పెద్ద మనిషి ఏమి పూర్తి నాన్ వెజిటేరియన్ కదా, మహాభక్తుడు, ఈయనేటి అంటున్నాడు అని వీళ్ళు ఆశ్చర్యపోవచ్చు. మరి అక్కడ కామలోకపు జనాభా ఇంకా చాలా ఉంది. మనం చెప్పుకున్నాం, మానవేతర ప్రాణులు, జీవ రూపాలు, యక్ష గంధర్వ కిందర రూపాలు, పిశాచాలు,
ఎంటిటీసు, ఇంకా ఎన్నో రకాల జీవరూపాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎవరైనా వాటిని షేడ్స్ అని పిలుస్తారు, నీడలు. ఆ షేడ్స్ అలా వాటిని అలా తిరుగాడుతూ ఉండేటువంటి వాటిని. కాబట్టి వాటిని చూసి ఇదే ఆ వ్యక్తి యొక్క ఒరిజినల్ దేహం అని అనుకోకూడదు. ఒకవేళ ఎవరన్నా భూలోకం నుంచి కొత్తగా కామలోకంలో చేరుకున్న వాళ్ళు కానీ, లేదా నిద్రపోతున్నప్పుడు భూలోకంలో నిద్రపోతూ కామశరీరంలో కామలోకంలో వెలుగు వచ్చి చూసిన వాళ్ళకి కానీ ఈ రకమైన షేడ్స్, నీడలు ఒక వ్యక్తి పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తిరుగాడుతున్నటువంటి అతడి యొక్క కామ శరీరాల యొక్క రూపాలను చూసి అదే ఆ వ్యక్తి యొక్క ఒరిజినల్ రూపం అని భ్రమపడే ఆస్కారం ఉంది. కామలోకం అంటేనే భ్రమల లోకం. చాలా కష్టం అక్కడ హూ ఇస్ హూ అని గుర్తించటం. ప్రగా ఎవరికి తోచినట్టు వాళ్ళ రూపాలు కూడా ధరించగలరా, ఆ శక్తి అందరికీ ఉంది. కాబట్టి అది కామలోకం గురించి ఎంత మాట్లాడినా ఎంత డిస్కస్ చేసినా మీకు చెప్పింది కూడా చాలా తక్కువే నాళ్ళు అడ్బెటర్ ఉన్నది కూడా చాలా తక్కువ చెప్పడం జరిగింది. ఇంతే అనుకోకండి, ఇంకా 90% ఉంది. మీ ధ్యానం చేత మీరు చక్కగా తెలుసుకోండి. మీరు ఇక్కడ జీవించి ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు, సర్వవిధ లోకాల గురించి మీ ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు మీరు అన్నాడు. ఆ విధంగా మానవుడి యొక్క మహాప్రస్థానంలో నరకం అనేటువంటి కామలోకాన్ని, స్వర్గంలాగా అనిపించేటువంటి కామలోకపు మొదటి 3 తరగతుల్ని దాటి కామలోకాన్ని, కామ శరీరాన్ని కామలోకంలో వదిలిపెట్టేసి మానవుడు భూలోకం నుంచి పైలోకమైనటువంటి అధో మానసిక లోకం, లోయర్ మెంటల్ ప్లేను, భూలోక, భువర్లోక, సువర్లోకానికి చేరుకుంటాడు. దీనికే మరొక పేరు స్వర్గం. ఆ స్వర్గం యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏమిటి, బ్రహ్మాది అప్సరస అంతా ఉంటారా, ఏం చేస్తుంటారు, వాళ్ళ వ్యవహారం ఏంటి, మనం పొందబోయే స్వర్గం ఏమిటి, అసలు ఇదే స్వర్గం అనిపించేటువంటి కామలోకం మొదటి తరగతులే ఇంత ఆనందంగా ఉంటే ది ఒరిజినల్ స్వర్గం అక్కడ ఎలా ఉంటుంది, అది మనం వచ్చే క్లాసుల్లో తెలుసుకుందాం. మీరు ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే వేయచ్చు. కామలోకంలోని క్రింది 4 తరగతుల నరకంలా అనిపించేటువంటి స్థితికి, కామలోకంలోని పై 3 తరగతుల యొక్క స్వర్గమేమో అనిపించేటువంటి స్థితిగతుల గురించి సందేహాలు ఉంటే అడగచ్చు. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పనులకి ఎక్స్టెన్షన్. కాబట్టి మీరు అక్కడ ఏ తరగతికి వెళ్తామని తెలుసుకోదలుచుకుంటే సింపుల్, ఇప్పుడు ఇక్కడ చేసేయడమే. మనం ఇప్పుడు ఇక్కడ ఏమి చేస్తుంటే అదే పని అక్కడ చేస్తాం, అదే సమాధానం. మనం ఇక్కడ చెయ్యనివి అక్కడ చెయ్యం. ఏమండి, ఇక్కడ హత్యలు, మారణకాండలు, రాజకీయాల్లో జరిగే విధ్వంసాలకు పాల్పడే వాళ్ళందరూ మనం ఇక్కడ కళ్ళతో ఉన్నా ఇక్కడ భూలోకంలో చూస్తాం, అక్కడ అలా కూడా చూడం. ఆ లోకమే ఆ తరగతే కనపడదు మన కంటికి. అదెంత హాయి. అందుకే మనకు మంచి విను, మంచి చూడు, మంచి మాట్లాడు అన్నారు మనకి. మన మనస్సు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంది అదే మన వెంట ఉంటుంది అన్ని లోకాలను గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి 9 విధ భక్తి సంప్రదాయాలు చెప్పారు. స్మరణం, కీర్తనం, శ్రవణం, పారసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 రకాల భక్తుల్లో ఇష్టం వచ్చిన భక్తి ద్వారాలో మనము హృదయాన్ని మనం నవనీతంలా చేసుకుని, హృదయం మనకి ప్రసిద్ధమైతే, చక్కగా ఆర్ద్రమైతే అందులో సమస్త ఉత్తమ గుణాలు చేరతాయి. కృష్ణుడు చెప్పాడు అసలు భక్తుడు అంటే ఎవరు, భక్తుడి క్వాలిటీస్ ఏమిటి. తర్వాత జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తాం. ఈ భక్తి జ్ఞానాల గురించి ఆలోచిస్తుంటే ఒకటి చెప్పగలను, మీకు దేవుడు కనిపిస్తాడా, మోక్షం వస్తుందా, పుణ్యం ఎంత వస్తుంది, ఇంకా ఏం కొత్త సుఖాలు అనుభవిస్తారు, ఈ మాట ఎట్లా ఉన్నా దివ్యజ్ఞాన సమాజం ఏం చెప్తుంది అంటే, మీరు భక్తి జ్ఞానాల గురించి ఆలోచిస్తే మీరు ఇంకా పునీతులవుతారు. మనలో ఉండేటువంటి మాలిన్యపు ద్రవ్యరాశి రాలిపోతుంది.
ఉత్తమమైనటువంటి సంస్కారం, ఉత్తమమైనటువంటి ప్రజ్ఞాశక్తి మనలో చేరుతాయి. అలాంటి వ్యాసంగాలే మనం తప్పకుండా చేస్తాం. అలాంటి వ్యక్తుల సన్నిధిలో ఉంటాం. అందుకేగా పోతన గారు అన్నది, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయ తాపసమందార నాకు దయచేయగది. ఆహా, మనం అందరం కూడా ఆ భగవంతుడి యొక్క ప్రజ్ఞాశక్తి, భగవంతుడి ప్రపంచానికి ఆయన మేలు చేయదలుచుకున్నాడు. ఏం చేయదలుచుకున్నాడు? మానవాళి యొక్క పురోగతి, మానవాళి అంతా ప్రణామం చెందడమే భగవదీచ్ఛ. దానికోసం మనం సహకరిస్తూ నీ పాదార్చకులతోడి నెయ్యము, మీ అందరూ కూడా చేరి ప్రతి ఆదివారం పూట నాతో పాటు ఉంటే మీకందరికీ నేను ఏదో చెబుతున్నానన్న మిష మీద నేను నిరంతరం నేర్చుకుంటూ మనసుని దీని మీద లగ్నం చేసేటువంటి మాత్ర అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. అది నీ పాదార్చకులతోడి నెయ్యం అనేటువంటి గొప్ప వరం. ఈ రెండు ఉంటే మనం ఏ లోకంలోని ఏ తరగతిలో ఉన్నా సుఖంగా కాదు, ఆనందంగా ఉంటాం. ఎవరికి నిరంతరం మన మనసు సేవ, కరుణ, ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ అంటే ఒకరి నుంచి తీసుకునేది కాదండి. ప్రేమ అంటే ఒకరికి ఇచ్చేది. చాలా మందికి ప్రేమ అనే పదానికి అర్థం తెలియదు. ఒకరికి ఆనందం కలిగించడమే ప్రేమ. నిరంతరం డోంట్ లూజ్ వన్ సింగిల్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వింగ్ అదర్స్ అన్నారు మాస్టర్ కేహెచ్. ఒక్కరికి దాన్ని కొంచెం మార్పు చేయదు, దానికి ప్రాధాన్యంలో దాని తాత్పర్యం చెప్పుకుందాం. ప్రభుగురు వచనాన్ని మనం మార్పు ఎలా చేస్తాం? మన అవగాహన చేసుకోవడంలో ఒకరికి ఆనందము, ఒకరికి ప్రేమ కలిగించటమే మన జీవిత పరమార్థంగా, అది చేయడమే సేవ. హైయెస్ట్ విజ్డమ్ ఈజ్ లవ్ అండ్ హైయెస్ట్ లవ్ ఈజ్ విజ్డమ్. ఒకరిని పరిపూర్ణంగా ప్రేమించగలడమే మనకున్నటువంటి జ్ఞానం. మనకున్న పరిపూర్ణ జ్ఞానమే ప్రేమించగలిగే లక్షణం. ఈ రెండు మనం ఉంటే తప్పకుండా అనివార్యంగా మనం సేవ చేస్తాం. మనం ఎందుకు కామలోకంలో కానీ ఇంకా పై లోకాల్లో కానీ ఎందుకు అద్భుతమైనటువంటి ఆనందంలో ఉండలేము? తప్పకుండా ఉంటాం. దానికి కావాల్సినటువంటి సాధన అంతా మనం ఇక్కడే చేయాలి. మన కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, వేదనలు కానీ, సమస్యలు కానీ, పోట్లాటలు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ, ఇవన్నీ ఎలాంటివి అంటే, మన కొండ మీద నిలబడ్డప్పుడు మనమే ఒక కొండ అనుకుంటే మన నడుం దాకా మేఘాలు ఉన్నాయి, మన మీద సూర్యకిరణాలు చక్కగా మన తేజస్సు అనేది పడుతుంది. ఈ మబ్బులన్నీ నడుము దాగా ఉండి కిందికి వర్షిస్తున్నాయి. మన మీద నిత్యము జ్ఞానం అనే కాంతి ప్రసరిస్తూనే ఉంది. పైనుంచి వస్తున్న జ్ఞానాన్ని చూద్దాం, కింద కురుస్తున్న మబ్బుల్ని పట్టించుకోవద్దు. ఈ మబ్బులన్నీ కర్మ మేఘాలు, ఒక రోజు ఉంటాయి, ఒక రోజు పోతాయి. ఒకరికి ఇష్టం లేదని బాధపడతారా, ఒకరికి ఇష్టమైందని బాధపడతారా, ఒకటి లేదని బాధపడతారా, ఒకటి ఉందని బాధపడతారా? బాధలు, వేదనలు అన్నీ కూడా కర్మరూపాలే. కాబట్టి మనం సాధన చేద్దాం. మన నిజమైన స్వర్గాన్ని మనం నిర్మించుకుందాం, ఆనందమైనటువంటి స్థితిని. ఆనందో బ్రహ్మ కదా. ఏమండి, ఇంకేమైనా ప్రశ్నలు ఇస్తారా? ప్రశ్నలు వేయలేదని నేను ఇంకా మాట్లాడుతూ ఉన్నాను.